హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. ఓకే, అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో చూద్దాం ఇప్పుడు మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి. 4 of Wands విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అండ్ స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పర్సన్. అండ్ స్పిరిచువల్ అవేకనింగ్ కూడా జరిగింది. అండ్ టవర్ మూమెంట్, ఈ టవర్ మూమెంట్ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ రాబోతున్నాయి మీ రిలేషన్షిప్లో. అండ్ సడన్ చేంజెస్ చూస్తారు అండ్ సడన్ డెసిషన్స్ తీసుకుంటారు మీ పర్సన్. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మీ పర్సన్ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటే పాస్ట్ కోసం ఆలోచిస్తూ ప్రజెంట్ని వదిలేసుకోవడం మంచిది కాదు. ఈ టైం ఎప్పుడైతే మనం యాక్షన్ తీసుకోవాలో ఆ టైంలో యాక్షన్ తీసుకోకపోతే ఈ ఛాన్స్ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ ముందుకి రాబోతున్నారు మీ పర్సన్. అండ్ ఇదొక ఎమోషనల్లీ స్టేబుల్ పర్సన్, ఒక హానెస్ట్ పర్సన్. ఓకే, సో ఇలా రాబోతున్నారు మీ పర్సన్. థాట్ ప్రాసెస్ మారింది, మ్యానిపులేషన్, మైండ్ గేమ్స్ ఇవన్నీ కూడా లేవు. ఓకే, సో సిచ్యువేషన్ని డిఫరెంట్ యాంగిల్స్లో చూస్తున్నారు. అంటే ఎలా ఫర్దర్గా ఎలా మూవ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి ఇవన్నీ చూస్తున్నారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు. బట్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఓకే, మేబీ కొన్ని ఇంకా ఏవో మిగతా ప్రాబ్లమ్స్ ఏవో ఉన్నాయి మీ పర్సన్ కంటే. ఫైనాన్షియలీ ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదైనా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏదైనా బిజీగా ఉండొచ్చు, వర్క్ లోడ్ ఉండుండొచ్చు, లేదా ఇంకేదైనా పని వల్ల బిజీగా ఉండుండొచ్చు. ఓకే, సో హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ నుండి మీకు. అండ్ మీ పర్సన్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు అండ్ ఫైనాన్సెస్ మీద ఫోకస్ ఉన్నారు. అంటే తను కూడా తన బ్యాంక్ బ్యాలెన్సెస్ని పెంచుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. కెరీర్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి, పోగొట్టుకున్నవన్నీ మళ్ళీ సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో అందుకే ఒక డివైన్ టైమింగ్లో మీకు అప్రోచ్ అవుతారు. మీది ఒక చాలా పవర్ఫుల్ రిలేషన్షిప్. ఆర్కేంజల్ మైకెల్ మీ పర్సన్ని గైడ్ చేస్తున్నారు. ఓకే, ప్రతి నిమిషం ఈ ఆర్కేంజల్ మైకెల్ మీ పర్సన్కి తోడుండి ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు ఈ ఏంజల్స్. ఓకే, మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు ప్రజెంట్ అయితే. తనకి వేరే ఎడిక్షన్స్ ఏం లేవు, మీరే తన ఎడిక్షన్ ఇప్పుడు. ఓకే, 24 hours తన మైండ్లో ఎవరు ఉంటారు అని అంటే మీరుంటారు. అండ్ దిస్ పాస్ట్ రిలేషన్షిప్ ఏదో ఉంది మీ పర్సన్కి, ఆ రాంగ్ చాయిస్ కోసం చేసుకున్నందుకు ఇలా బాధపడుతూ ఉన్నారు. ఓకే, ఎస్, మీ పర్సన్కి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ 1 ఈజ్ అనదర్ టాక్సిక్ రిలేషన్. సో ఈ టాక్సిక్ రిలేషన్ కోసం మీ పర్సన్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి చాలా సీక్రెట్స్ అయితే దాచిపెట్టారు మీ దగ్గర, ఇంకా దాచిపెడుతున్నారు కూడా. అండ్ అవన్నీ కూడా రివీల్ చేస్తారు త్వరలో. ఒక హానెస్ట్ కమ్యూనికేషన్ అయితే రాబోతుంది మీ పర్సన్ దగ్గర నుండి. ఈ హానెస్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే చేస్తారో లాంగ్ కన్వర్సేషన్లో ఈ విషయాలన్నీ కూడా బయటపడతాయి. చెప్తారు, మీ పర్సనే చెప్తారు, రివీల్ చేస్తారు. దాంట్లో ఇంకా దాచిపెట్టేది ఏమి ఉండదు అనమాట. ఎందుకంటే మీ పర్సన్ ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు చూద్దాం. మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు. మీరు కూడా కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలోనే ఉన్నారు.
ఎమోషనలీ బ్యాలెన్స్డ్ ఉన్నారు, డిప్లొమాటిక్ ఉన్నారు మీరు. ఓకే. అండ్ చాలా సపోర్టివ్గా ఉన్నారు మీ పర్సన్కి. మేబీ మీ పర్సన్కి చాలా విషయాల్లో మీరు హెల్ప్ చేస్తుండొచ్చు. ఓకే, అందుకే మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీలో కనిపిస్తున్నారు మీ పర్సన్కి. డే డ్రీమింగ్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం, విష్ఫుల్ థింకింగ్ కూడా చేస్తున్నారు. అండ్ మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా మీరు మీ పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మీ మైండ్లో ఇంకొక థాట్ కూడా ఉంది. అసలు ఈ పర్సన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? మీకు చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఇన్ని మంత్స్ సెపరేషన్లో ఉన్నా మళ్ళీ ఎందుకు కలుద్దామని అనుకుంటున్నారు? ఇలాంటి థాట్స్ అన్నీ కూడా మీ మైండ్లో ఉన్నాయి. సో ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ ఉంది మీకు మీ పర్సన్ కోసం. ఓకే, న్యూ బిగినింగ్స్, పొటెన్షియల్ బిగినింగ్స్ అయితే చూడబోతున్నారు త్వరలో. కింగ్ ఆఫ్ పెంటికల్స్, వెల్త్, బిజినెస్, లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఉన్నాయి మీకు. మీరు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, కంఫర్ట్, డిసిప్లిన్ పర్సన్ మీరు. అండ్ అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్ మీది. అండ్ మీ రిలేషన్ ఒక 2 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉంది. అంటే ఇదొక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సోల్మేట్ కనెక్షన్. అండ్ ఈ రిలేషన్షిప్కి ఎండింగ్ ఏంటి అని అంటే మ్యారేజ్ అనమాట. బట్ మ్యారేజ్ అయ్యి కూడా కొన్ని రోజులు, కొన్ని మంత్స్ అట్లా సెపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా రీయూనియన్ అనేది అవుతుంది త్వరలో. ఓకే, సో జడ్జ్మెంట్ అనేది ఇవ్వబోతుంది యూనివర్స్ మీకు మీ పర్సన్కి, మీకు మీ పర్సన్కి కలిపి ఒక రీబర్త్ లాంటిది అనమాట. ఈ రీయూనియన్ అనేది ఒక రీబర్త్ లాంటిది. ఒక న్యూ ఫేస్ అయితే స్టార్ట్ చేస్తారు ఇద్దరూ కలిసి. అండ్ అవేకనింగ్ అనేది జరుగుతుంది మీకు. ఒకరినొకరు ఫర్గివ్ చేసుకొని ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు. అంటే ఇద్దరు కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ చాలా స్టేబుల్ ఎనర్జీస్లో ఉన్నారు. అంటే తన టాక్సిక్ ఎనర్జీస్ని, టాక్సిక్ రిలేషన్స్ని వదిలేశారు ఆల్రెడీ. బట్ మీరు ఇంకా స్టిల్ జగ్లింగ్ ఎనర్జీస్లో ఉన్నారు. మేబీ మీరు ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో కొంతమందికి మేబీ మీకు ఆప్షన్స్ ఉండుండొచ్చు లైఫ్లో. సో మల్టిపుల్ ప్రయారిటీస్ అయితే ఉన్నాయి మీ లైఫ్లో, కాబట్టి మీరు ఇంకా జగల్ అవుతున్నారు. ది క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి. పేజ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. ఓకే, ఇది ఒక కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సన్. అండ్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. అంటే ఏంటంటే తను ఇప్పుడు ఎక్కడైతే ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారో ఆ సిచ్యువేషన్ నుండి ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. అండ్ ప్రజెంట్ అయితే తను సింగిల్గా ఉండాలని ఇష్టపడుతున్నారు మీరు. ఓకే, తను కాదు మీరు. ప్రజెంట్ మీరు సింగిల్గా ఉండాలని డిసైడ్ అయ్యారు. ఎలా ఉందంటే మీ ఎనర్జీ, వస్తే వస్తారు. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, మేము కావాలనుకుంటే వాళ్ళే వస్తారు, మేము వెళ్ళాం. ఆ ఎనర్జీలో ఉన్నారు మీరు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. ఓకే, అలాంటి అంటే ఇంకా మీరు చేసి వదిలేశారు మీ పర్సన్ని. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ వైపు మీకు కూడా చాలా ప్యాషనేట్ ఎనర్జీస్ ఉన్నాయి. ఓకే, అండ్ మీకు కూడా ఆర్కాంజెల్ మైకెల్, స్ట్రాంగ్ ధనుష్ రాశి ఎనర్జీ. మిమ్మల్ని కూడా ఆర్కాంజెల్ మైకెల్ గైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఎప్పుడైతే పేషెన్స్ కోల్పోతారో అప్పుడు ఈ ఆర్కాంజెల్ మైకెల్ మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉండడానికి, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చే విధంగా మీ థాట్ ప్రాసెస్ని మార్చుతున్నారు. సో ఏంజిల్స్ ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉండి మిమ్మల్ని రైట్ పాత్ పైకి గైడ్ చేస్తున్నారనమాట. అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి త్వరలో విత్ 9 ఆఫ్ కప్స్. వాటర్ ఎనర్జీ ఇది. అంటే మీన రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి. ఓకే, ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ,
కుంభరాశి, తులారాశి, మిథున్ రాశి, ఫూల్ కార్డ్. ఓకే, సో న్యూ బిగినింగ్స్ అయితే చూడబోతున్నారు మీరు. మీ పర్సన్ అండ్ మీరు కలిసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకరి మీద ఒకరికి నమ్మకం అనేది వచ్చింది. ఈగో ఇష్యూస్ లేవు, ట్రస్ట్ ఇష్యూస్ లేవు. సో ఇప్పుడు ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయడానికి కరెక్ట్ టైం అనమాట, విత్ హై ప్రీస్టెస్ ఎనర్జీస్. సో ఇక్కడ ఇద్దరికీ కూడా ఒక అండర్స్టాండింగ్ అనేది వచ్చింది. మీ పర్సన్ అండ్ మీరు ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అని మీరు తెలుసుకున్నారు. మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. మీ మధ్య కొన్ని మిస్టరీస్ ఉన్నాయి, హిడెన్ ఇష్యూస్ ఏవో ఉన్నాయి. అవన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి త్వరలో. సో ఒక హానెస్ట్ రిలేషన్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఎస్, న్యూ బిగినింగ్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు అడుగుతారు మీ పర్సన్ని, విత్ టారస్ ఎనర్జీ, వృషభ రాశి. మీ పర్సన్ మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అడుగుతారు, బట్ మీ పర్సన్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం. ఓకే, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు అడిగితే మీ పర్సన్ ఏం రిప్లై చెప్తారంటే, తను ఇంకా హార్డ్ వర్క్ చేసి తను ఒక హై స్టాండర్డ్స్కి రీచ్ అయిన తర్వాత అప్పుడు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తాను అని చెప్తారు మీకు. వెంటనే ఓకే అని చెప్పరు, అప్పుడు ఇస్తాను అని చెప్తారు. ఓకే, సో ఇది కన్యా రాశి ఎనర్జీ, 8 ఆఫ్ కాయిన్స్. సో ఎందుకు మీ పర్సన్ అసలు మీకు మీరు అడగగానే కమిట్మెంట్ ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ప్రపోజ్ చేయగానే ఎందుకు ఓకే చెప్పట్లేదు అనేది చూద్దాం. ఓకే, ఎందుకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు అని అంటే, తనకి ఉన్న ఒక టాక్సిక్ రిలేషన్ ఏదో ఉంది కదా, పాస్ట్ రిలేషన్. ఆ రిలేషన్లో చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ పర్సన్ చాలా కాలం. బట్ వాళ్ళు సడన్గా మీ పర్సన్ని వద్దు అనుకున్నప్పుడు, అంటే గోస్ట్ చేసి సడన్గా ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి మీ పర్సన్ని నెట్టేసినప్పుడు మీ పర్సన్ చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఆ ఎనర్జీస్లోంచే ఇంకా బయటికి రాలేదు, ఆ బిట్రేయల్ నుంచి ఇంకా కోలుకోలేదు, హార్ట్ బ్రేక్లో ఉన్నారు. సో కొంతమందికి అయితే ఇక్కడ మ్యారేజ్ అయిన కొన్ని రోజులకే డివోర్స్ కూడా అయింది. డివోర్స్ అంటే అదే బ్రేకప్ అయిపోయింది, ఎవరు దారిని వాళ్ళు వెళ్ళిపోయారు అన్నట్టు జరిగింది ఇక్కడ. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ తలుచుకొని మీతో ఓవర్గా కంప్లీట్గా కమిట్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మేబీ మీరు కూడా రిజెక్ట్ చేస్తారేమో అన్న భయంతో మీ అడగగానే కమిట్మెంట్ ఇవ్వట్లేదు, మీ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేయట్లేదు. సో హార్డ్ వర్క్ చేయాలి అని రిప్లై ఇస్తారు. హార్డ్ వర్క్ చేయాలన్న విషయం కూడా కరెక్టే, కాకపోతే వెంటనే ఒప్పుకునే స్టేజ్లో లేరు, టైం పడుతుంది మీ పర్సన్ ఆ ట్రామాలోంచి బయటికి రావడానికి. ఓకే, సో ఇప్పుడు నేను ఇంతకీ ఎవరి కోసం చెప్తున్నాను, ఎవరు అంటే మీ లైఫ్లో ఇప్పుడు నేను చెప్పేది ఎవరి కోసం, ఏ పర్సన్ కోసం చెప్తున్నాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కార్మిక్ లైఫ్ సైకిల్స్ ఎండ్ అవుతున్నాయి అండ్ న్యూ సైకిల్స్ బిగిన్ అవ్వబోతున్నాయి. అండ్ నేను చెప్పేది ఇప్పుడు ఎవరి కోసం అంటే, ఈ పర్సన్ కూడా మిమ్మల్ని ఒకప్పుడు సడన్గా గోస్ట్ చేసిన పర్సన్, మీ రిలేషన్ని క్యాజువల్గా తీసుకున్న పర్సన్ అనమాట. మీ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు, బట్ మీతోనే రిలేషన్లో ఉన్నా కూడా ఇదొక క్యాజువల్ రిలేషన్, సీరియస్ రిలేషన్ కాదు అని మీకు సరిగా రెస్పాండ్ అవ్వకుండా, మిమ్మల్ని కేర్ చేయకుండా మిమ్మల్ని సడన్గా బ్లాక్ చేయడం జరిగింది, సడన్గా గోస్ట్ చేయడం జరిగింది. సో ఆ పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, తన ఫ్యూచర్ని మీతో చూస్తున్నారు. ఓకే, బట్ ఈ పర్సన్కి ఏం కావాలి, ఈ పర్సన్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తున్నారు. ఈ పర్సన్ ఏం ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తున్నారు అంటే, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఒక అబండెంట్ పర్సన్. ఓకే, సో మీరు చాలా సపోర్టింగ్గా ఉంటారు, చాలా కైండ్గా ఉంటారు, నర్చరింగ్ కేరింగ్ పర్సన్.
ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే, బట్ మీరు కూడా పెద్దగా టైం ఇన్వెస్ట్ చేయట్లేదు ఈ రిలేషన్ పైన. నేను ఇప్పుడే చెప్పాను, మీరు కావాలనుకున్న వాళ్ళే వస్తారు మీ దగ్గరికి. మీరు ఎంత చేజ్ చేసినా వాళ్ళు వద్దనుకున్న వాళ్ళు మీ దగ్గరికి రారు అన్న ఉద్దేశంతో మీరున్నారు. ఓకే, బట్ మీ నేచరే మీ పర్సన్ని అట్రాక్ట్ చేస్తుంది మీ వైపు. ఓకే, సో అసలు మీ పర్సన్కి ఏం కావాలి మీ దగ్గర నుండి, ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు? నైట్ ఆఫ్ కప్స్. మీ పర్సన్ మీ దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మీదొక డీప్ లవ్ కనెక్షన్ అనమాట. తను కూడా ప్రపోజ్ చేయడానికి రెడీగానే ఉన్నారు, బట్ నాట్ నౌ. డివైన్ టైమింగ్లో చేస్తారు మీ పర్సన్. కానీ వెంటనే ఇప్పుడైతే ప్రపోజల్ ఉండదు, కమిట్మెంట్ ఉండదు. ఓకే, బట్ మీ మీద ఉన్న ఎఫెక్షన్ అంతా కూడా చూపిస్తారు త్వరలో. ఓకే, అంటే మేబీ త్రూ మెసేజెస్ ఆర్ కాల్స్ మీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు. మళ్ళీ రీయూనియన్ అనేది అవుతుంది తప్పకుండా. ఎస్, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, 4 of Wands. ఓకే, బట్ మీరు మీ పర్సన్ నుండి ఏం కోరుకుంటున్నారు? మీ పర్సన్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ పర్సన్ నుండి మీరు టీమ్ వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొలాబరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇది స్ట్రాంగ్ క్యాప్రికాన్ ఎనర్జీ, మకర రాశి. ఓకే, పేజ్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ స్పైయింగ్ అనేది జరుగుతుంది, బట్ ఈ స్పైయింగ్ ఎవరు చేస్తున్నారు తెలుసా? మీరు మీ పర్సన్ చేయట్లేదు, లేదా ఇంకెవరు కూడా చేయట్లేదు ఈ స్పైయింగ్ ఎవరు చేస్తున్నారంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ చేస్తున్నారు. ఇది మీకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు ఈ స్పైయింగ్. ఎందుకు అంటే మీ డెవలప్మెంట్ ఎంతవరకు వచ్చింది, మీరు ఎంతవరకు డెవలప్ అయ్యారు, మీ అప్డేట్స్ ఏంటి, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఎవరు ఉంటారు, ఇలాంటి డీటెయిల్స్ తెలుసుకోవడానికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా, మీ పర్సన్ అయితే అసలు స్పై చేయట్లేదు మిమ్మల్ని. ఓకే, అండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేస్తారు మీరు త్వరలో మీ పర్సన్తో కలిసి. ఇది స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి. ఓకే, సో మీ పర్సన్కి అసలు ఈ బ్లాకేజెస్ ఎప్పుడు రిమూవ్ అవుతాయో చూద్దాం. బ్లాకేజెస్ అంటే తన థాట్ ప్రాసెస్లో ఉన్న బ్లాకేజెస్, అంటే ట్రామాలోంచి, తను టాక్సిక్ ట్రామా ఏదైతే నడుస్తుందో తన లైఫ్లో, ఆ ట్రామా నుంచి ఎప్పుడు బయటకు వస్తారు, కంప్లీట్లీ ఎప్పుడు బయటకు వస్తారు, అండ్ ఎప్పుడు మీతో ఒక హానెస్ట్ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇంకా టైం అయితే పడుతుంది అండి, ఎందుకంటే ఇక్కడ ఇంకా డిసగ్రిమెంట్స్ అండ్ టెన్షన్స్ నడుస్తున్నాయి తన లైఫ్లో. కొన్ని స్ట్రగుల్స్ అయితే నడుస్తున్నాయి. మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు ఇక్కడ. అండ్ కొంతమంది జెలసీ పీపుల్ కూడా ఉన్నారు తన లైఫ్లో, మీ పర్సన్ లైఫ్లో. సో అందుకనే మీ వైపు త్వరగా రాలేకపోతున్నారు మీ పర్సన్. ఇన్ని ఇష్యూస్ హ్యాండిల్ చేసి మీకోసం కూడా ఆలోచించాలి, మీ రిలేషన్షిప్ కోసం కూడా ఆలోచించాలి అని అంటే అది కొంచెం టైం టేకింగ్ అనమాట. ఓకే, బిట్రేయల్ కార్డ్. ఈ బిట్రేయల్ ఎనర్జీస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి మీ పర్సన్ లైఫ్ని. అదే ఆలోచిస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా అందరూ ఏమనుకుంటారు, అందరూ ఏమడుగుతారో మీకు తన కోసం అన్న భయంతో ప్రజెంట్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అసలు మీ పర్సనే మర్చిపోలేదు, ఇంకా ఆ ట్రామా అంతా బయటికి రాలేదు, ఆ ట్రామా మర్చిపోవటం లేదు, ఆ విషయాలన్నీ. అందుకే ఇలా ఫీల్ అవుతున్నారు. బట్ నెక్స్ట్ 3 months అంటే నెక్స్ట్ డిసెంబర్ ఎండింగ్ కల్లా మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి. అండ్ కమ్యూనికేషన్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఎస్, రీయూనియన్ అనేది జరగబోతుంది. 6 of Cups ఎనర్జీ. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్ ఏంటి అని చూద్దాం. సారీ, ఇక్కడ ఛానల్ మెసేజెస్లో కొన్ని కార్డ్స్ నేను రీడ్ చేయను,
ఆ కార్డ్స్ మీరు చూపిస్తాను, జస్ట్ రీడ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. మీ పర్సన్ నేను ఇప్పుడే చెప్పాను రీడింగ్లో, మీది ఒక సోల్ కాంట్రాక్ట్ అని అనుకుంటున్నారు. ఓకే, ఈ సెపరేషన్లో తను నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా ఇంకా లైఫ్లో ఎప్పుడూ మర్చిపోరు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు. ఎస్, ఇప్పుడు మీరు అడుగుతారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కావాలి అని. సో ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు మీ పర్సన్. ఆల్రెడీ మిమ్మల్ని తన ఫ్యూచర్గా చూస్తున్నారు, తన ఫ్యూచర్ని మీతోనే చూస్తున్నారు, మిమ్మల్ని ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. ఓకే, ఎస్, రెస్పాన్సిబిలిటీస్ మీరు కూడా తన రెస్పాన్సిబిలిటీయే అన్నట్టుగా చూస్తున్నారంటే మిమ్మల్ని అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్స్ని అండ్ మీ పర్సన్ ఎమోషనల్ అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ని వీటన్నిటిని కూడా మీ పర్సనే టేక్ కేర్ చేయాలి. అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీ పర్సన్వే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి కావాల్సిన ఫౌండేషన్ ఏంటి అంటే ఇదన్నమాట. ఓకే, సో మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు. సో నో డిలే అంటే ఏం జరగదు. డిలే అంటే నాకు తెలిసి ఓన్లీ ఈ మంత్ ఎండింగ్ కల్లా మీకు, ఈ మంత్ ఎండింగ్ కాదు, డిసెంబర్ మంత్ ఎండింగ్కి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది మీ రిలేషన్షిప్కి సంబంధించి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇక్కడ లక్కీ నెంబర్ 3 అండ్ కామెంట్ సెక్షన్లో 777 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోండి. ఓకే, సో దీంట్లో రెజొనేట్ అయ్యని పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.